మేడం పొద్దున్నే ఫోన్ చేసి పిల్లోని కటింగ్ షాప్ తీసుకొని పోవాలి రెడీగా ఉండు వెంకీ అని చెప్పింది. మేడం ఫోన్ చేసినప్పటికీ నేనైతే రెడీ అయిపోయి 2 గుడ్లు అయితే ఉడకబెట్టుకొని కుబూసులు అయితే రెడీ చేసుకొని అలాగే దాంతో పాటు అన్నం అయితే రెడీ చేసుకుంటున్నా. మధ్యాహ్నం అన్నం చేసుకోవడానికి టైం దొరుకుతుందా లేదా అని చెప్పి పొద్దున్నే టిఫిన్ చేసుకునేప్పుడు అన్నం కూడా రెడీ చేసా. ఇంకా మేడం ఎప్పుడు ఫోన్ చేస్తుందో ఏమో తెలియదు కాబట్టి హైదరాబాద్ టిఫిన్ అయితే చేసా. టిఫిన్ చేయగానే మేడం అయితే ఫోన్ చేసింది కటింగ్ షాప్ కి అయితే బయలుదేరని. ఇంకా పిల్లోని ఎక్కించుకొని చక్కగా మా ఏరియాలో ఉన్న కటింగ్ షాప్ కి అయితే వచ్చేసా. కటింగ్ షాప్ లోపలికి నేను కూడా పోవాలి అతనికి తోడు. అందుకే కార్ కటింగ్ షాప్ కి ఎదురుగానే పార్కింగ్ చేసి కటింగ్ అయిపోగానే బాబుని ఇంటి దగ్గర అయితే పెట్టేశాను. మళ్ళీ కాసేపటికి మేడం అయితే ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు. మామూలుగా ప్రతిరోజు మేడం అయితే బయటికి పోతారు కానీ ఈ రోజు మాత్రం పొద్దున్నే కటింగ్ షాప్ అయితే పంపించింది. మేడం అయితే మా ఏరియాలో ఉన్న రెడ్ సిమాల్ కి అయితే పొమ్మని చెప్పింది. ఇంకా మేడం అయితే ఎక్కించుకొని రెడ్ సిమాల్ కి అయితే వచ్చి నేనైతే కార్ పార్కింగ్ చేసుకుని కార్ పార్కింగ్ లో అయితే ఉన్నా. కాసేపటికే నన్ను అయితే లోపలికి రమ్మని చెప్పి ఈ సామాన్లు అయితే నా చేతులు పెట్టి కార్లోకి వెళ్ళి కూర్చోమన్నారు. ఇంకా అక్కడి నుంచి చక్కగా ఇంటికి వచ్చి కార్ పార్కింగ్ చేశాను లేదో మళ్ళీ కాసేపటికి మేడం అయితే ఫోన్ చేసి అక్కడ తెచ్చుకున్న సామాన్లు రిటర్న్ ఇచ్చి రాపో అని చెప్పారు. వీళ్ళు ఏంద్రా అంటే వీళ్ళకి ఏదైనా నచ్చిందంటే అది వెనక ముందు చూడకుండా కొనేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళకి నచ్చకపోతే చక్కగా రిటర్న్ అయితే ఇచ్చేయమంటారు. ఇక్కడ ఏ వస్తువు రిటర్న్ చేయాలన్నా బిల్లు ఉంటే ఖచ్చితంగా రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. ఇంక ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ కింద లింక్ ఇచ్చిన వెళ్ళి చూడండి.